నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. బీహార్లో గడిచినటువంటి ఫస్ట్ ఫేజ్ పోలింగ్ చూసిన తర్వాత ఓటర్ పర్సెంటేజ్ భారీగా పెరిగినటువంటి సందర్భంగా ఈ టర్నౌట్ దేనికి సంకేతం అనే చర్చ జాతీయ స్థాయిలో ఊపందుకుంది. సో ఇటువంటి క్రమంలో బీహార్లో ఇప్పటికే మనకు అనేక సందర్భాల్లో ప్రీపోల్ సర్వేలు, అక్కడ మూడ్ ఆఫ్ ది బీహార్, అట్లా ఇట్లా డిఫరెంట్ డే టు డే గ్రౌండ్ జీరో రిపోర్ట్తో సహా ఇస్తున్నటువంటి ఆత్మసాక్షి గ్రూప్ తాజాగా ఫస్ట్ ఫేజ్ పోలింగ్ మీద కూడా వాళ్ళ యొక్క అనాలిసిస్ ఇచ్చారు. మరి ఇప్పుడు ఏం జరగబోతోంది, బీహార్లో ఏం జరిగి ఉండొచ్చు, ఎక్కడ పోలింగ్ పర్సెంటేజ్ పెరగడానికి కారణాలు ఏంటి, ఈ అంశాల మీద స్పష్టంగా వాళ్ళ ఒక గ్రౌండ్ జీరో రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ మీ ముందు ప్రజెంట్ చేసే ముందు మీరు కూడా ఓటర్ టర్నౌట్ బీహార్లో ఎందుకు పెరగడానికి కొంత కారణంగా కనిపించినాయి, ఏ అంశాలు ఇంపాక్ట్ చేసినాయి, ఎందుకు అంత 8% ఓటింగ్ పెరగాల్సినటువంటి అవసరం వచ్చింది, ఈ యొక్క ఓటింగ్ శాతం పెరగడం ఖచ్చితంగా ఎన్డీఏకి కానీ లేకుంటే మహాగఠబంధన్ ఏ కూటమికి షాక్ ఇచ్చే అంశాలుగా మనం చెప్పుకోవచ్చు. మీ అభిప్రాయాల కింద నా కామెంట్స్ తెలియజేయండి. ఒకసారి ఆ రిపోర్ట్ని మనం అనలైజ్ చేసే ప్రయత్నం చేద్దాం. సో ఇప్పుడు మన దగ్గర బ్యాటిల్ గ్రౌండ్ బీహార్కి సంబంధించి అనాలిసిస్ ఆన్ ఫేజ్ 1 ఎలక్షన్స్ ఆఫ్ బీహార్ అసెంబ్లీ ఎలక్షన్స్. ఇది మనకు స్పష్టంగా 121 నియోజకవర్గాలకు సంబంధించి ఓటర్ పర్సెంటేజ్ 64.5గా వీళ్ళు చెప్తున్నారు. కానీ బయట జరుగుతున్నటువంటి చర్చ 64.6గా ఉంది. చూద్దాం ఏం జరుగుతుందో. యాజ్ పర్ ద గ్రౌండ్ రిపోర్ట్స్ అవైలబుల్ విత్ SAS గ్రూప్ హైదరాబాద్ ఆఫ్టర్ పోలింగ్ ఇన్ ఫస్ట్ ఫేజ్ ఎలక్షన్స్, RJD విల్ గెయిన్ హైయర్ నెంబర్ ఆఫ్ MLA సీట్స్ కంపేర్డ్ టు 2020 ఎలక్షన్స్ ఇన్ దిస్ కంక్లూడెడ్ ఫేజ్ 1 ఎలక్షన్. RJD అధ్యక్షుడుగా ఉన్నటువంటి తేజస్వి యాదవ్కి సంబంధించినటువంటి పార్టీ MLA సీట్లు అధికంగా గెలిచే అవకాశాలు ఉన్నాయి ఈ ఫస్ట్ ఫేజ్లో. అది కూడా 2020 ఎన్నికల కంటే కూడా ఎక్కువగా కొంత ఫస్ట్ ఫేజ్లో కొట్టే అవకాశాలు ఉన్నాయి. సో JDU విల్ స్టాండ్ ఇన్ సెకండ్ ఫేజ్ వైల్ BJP విల్ బీ ఇన్ ద థర్డ్ పొజిషన్. ఖచ్చితంగా JDU రెండో స్థానంలో ఉండే అవకాశం ఉంటుంది, BJP థర్డ్ ప్లేస్కి వెళ్ళే అవకాశాలు కూడా ఉన్నట్టుగా చెప్తూ ఉన్నారు. సో BJP ఈజ్ లైక్లీ క్లోజ్ టు 40% ఆఫ్ ద MLA సీట్స్ ఇట్స్ కంటెస్టెడ్. ఈ యొక్క 121 నియోజకవర్గాల్లో పోటీ చేసిన దాంట్లో 40% MLA సీట్లు BJP కొంత క్లోజ్ ఎడ్జ్ కనిపిస్తుంది. ఇన్ అబౌట్ 13 అసెంబ్లీ కాన్స్టిట్యున్సీస్ క్రాస్ ఓటింగ్ ఈస్ క్లియర్లీ విజిబుల్. క్రాస్ ఓటింగ్ జరిగిందట 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో. ఏ కన్సిడరబుల్ పర్సెంటేజ్ ఆఫ్ కోర్ ఓటర్స్ ఆఫ్ JDU హ్యావ్ voted against BJP and LJP, even though BJP and LJP are in alliance with JDU. JDUతో అలయన్స్ ఉన్నప్పటికీ కూడా కొంత 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో BJPకి LJPకి వ్యతిరేకంగా ఓటింగ్ జరిగింది. JDUకి సంబంధించినటువంటి కోర్ ఓటర్స్ ఓట్ చేశారు. యాంటీ ఇన్కంబెన్సీ తోటి కొంత అక్కడ స్పష్టంగా క్రాస్ ఓటింగ్ జరిగింది. As per the ground reports, Mahagathbandhan has extended its vote share beyond the Muslim Yadav factor. ఇక్కడ caste politics వర్కౌట్ అయినాయి. ముస్లిం యాదవ్ ఫ్యాక్టర్ వర్కౌట్ అవడం వల్ల మహాగఠబంధన్ చాలా వరకు ఓట్ షేర్ పెంచుకోవడంలో కొంత కీలక భూమిక ఈ క్యాస్ట్ ఫ్యాక్టర్ పనిచేసింది. డ్యూ టు క్యాస్ట్ డైనమిక్స్ అండ్ అన్ఎంప్లాయ్మెంట్ ఇష్యూస్ యూత్ హ్యావ్ ఓటెడ్ అగైన్స్ట్ ద ఎన్డీఏకి వ్యతిరేకంగా కుల సమీకరణాలు, అట్లాగే నిరుద్యోగులు, అట్లాగే యువత, ఈ ముగ్గురు కూడా వ్యతిరేకంగా ఓట్ చేశారు ఎన్డీఏకి. ద ఓటింగ్ పర్సెంటేజ్ అండ్ గ్రౌండ్ రిపోర్ట్స్ ఇండికేట్ దట్ క్యాస్ట్, అన్ఎంప్లాయిడ్ యూత్ ఏజ్డ్ బిట్వీన్ 18 to 30 years ఆర్ ఎక్స్ట్రీమ్లీ కన్సాలిడేటెడ్ టువర్డ్స్ మహాగఠబంధన్. చాలా వరకు యువత అంతా కూడా 18 నుంచి 30 వయసు ఉన్నటువంటి యువత అంతా కూడా మహాగఠబంధన్ వైపు టర్న్అవుట్ అవ్వడానికి స్కోప్ కనిపించింది. దేర్ ఓటింగ్ హ్యాస్ డామినేటెడ్ ఉమెన్ ఓటింగ్. ఎన్డీఏకి మహిళలు మద్దతుగా ఉన్నారు అని వస్తున్నటువంటి రిపోర్ట్స్ బేస్ చేసుకుంటే ఉమెన్ ఓటింగ్ కంటే కూడా యూత్ ఓటింగ్ డామినేటెడ్గా కనిపించింది యాజ్ ఎక్స్పెక్టెడ్ బై ద ఎన్డీఏ. సో కన్సిడరబుల్ పర్సెంటేజ్ ఆఫ్ ఉమెన్ ఓటర్స్ ఆర్ ఆల్సో ఓటెడ్ బేస్డ్ ఆన్ క్యాస్ట్. మహిళా ఓటర్లు ఎవరైతే వీళ్ళు మాకే సొంతం అనుకున్నారో వాళ్ళు కూడా క్యాస్ట్ బేస్డ్గానే ఓటింగ్ చేశారు అన్నది సుస్పష్టంగా కనిపిస్తుంది. ద 2 డిప్యూటీ చీఫ్ మినిస్టర్స్ కంటెస్టింగ్ ఇన్ దిస్ phase 1 elections in Bihar are facing anti-incumbency and are in keen contestants against the candidates from Mahagathbandhan. ఎవరైతే ఇద్దరు డిప్యూటీ సీఎంలు ఈ ఫస్ట్ ఫేజ్లోనే వాళ్ళు పోటీలో ఉన్నారు, బరిలో ఉన్నారు, ఆ బరిలో కూడా వాళ్ళు కూడా కీన్ కంటెస్టెంట్ ఎదుర్కొంటున్నారు. మహాగఠబంధన్ నుంచి ఆ యొక్క అభ్యర్థులతోటి కొంత హోరాహోరీ పోరుకు తెరలేపారు. కొంత ఓడిపోయినా ఆశ్చర్యం లేదు అనేది స్పష్టం. ఇన్ దిస్ phase 1 elections, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ విల్ గెయిన్ మోర్ MLA సీట్స్ కంపేర్ టు 2020 ఎలక్షన్స్ ఇన్ బీహార్. గతంలో 2020 ఎన్నికల్లో కంటే కూడా ఈసారి కాంగ్రెస్ పార్టీ కొన్ని సీట్లు గెయిన్ చేసుకునే అవకాశాలు ఉన్నాయి ఈ మొదటి ఫేజ్లో. ఇన్ దిస్ phase 1 ఎలక్షన్స్ మహాగఠబంధన్ ఈజ్ లీడింగ్ ఓవర్ ఇండియా. హౌఎవర్ phase 2 విల్ బీ క్రూషియల్ ఫర్ బోత్ మహాగఠబంధన్ అండ్ ఎన్డీఏ. ఇప్పటికైతే మొదటి విడతలో మహాగఠబంధన్ కొంత లీడ్లో ఎన్డీఏ కంటే ఉన్నప్పటికీ రెండో ఫేజే డిసైడింగ్ ఫ్యాక్టర్ అయ్యే అవకాశం ఉంటుంది. అదే చాలా క్రూషియల్ రోల్ ప్లే చేయబోతా ఉంది. అందుకనే మహాగఠబంధన్ ఎన్డీఏ కంటే కూడా వాళ్ళిద్దరికి రెండు కూటములకు కూడా phase 2 చాలా ఇంపార్టెంట్గా స్పష్టంగా కనిపిస్తుంది. ఇఫ్ ద సేమ్ ఓటింగ్ ప్యాటర్న్ కంటిన్యూస్ ఇన్ phase 2, షెడ్యూల్డ్ పోలింగ్ ఆన్ 11/11/2025 మహాగఠబంధన్ ఈజ్ లైక్లీ టు ఫార్మ్ ద గవర్నమెంట్. ఇదే ట్రెండ్, ఇదే ఓటర్ టర్న్అవుట్, ఇదే కనుక రెండో ఫేజ్లో కూడా కొనసాగితే ఖచ్చితంగా మహాగఠబంధన్ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఎక్కువ శాతం కనిపిస్తూ ఉన్నాయి.
హౌఎవర్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు అనలైజ్ ద అవుట్కమ్ ఆఫ్ ద phase 2 అట్ దిస్ స్టేజ్. సో ఇప్పటికిప్పుడు రెండో విడత ఎన్నికలు ఏ విధంగా జరుగుతాయి, పబ్లిక్ మూడ్ ఎట్లా ఉంది, మరి ఇదే ట్రెండ్ కొనసాగుతుందా లేదా అన్నది ఇప్పటికిప్పుడు చెప్పలేనటువంటి పరిస్థితి. ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్ చాలా కీలకం కాబట్టి ఆ పోల్ మేనేజ్మెంట్లో ఏ కూటమి ముందంజలో ఉంటుంది అనేది చివరాఖరి దాకా తెలిసే అవకాశాలు ఉంటాయి. అప్పుడు ఇప్పటి నుంచే కొంత phase 2 ఏ విధంగా ఉంటుందంటే అనాలిసిస్ చేయడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఆఫ్టర్ ద అనాలిసిస్ ద ట్రెండ్స్ ఫ్రమ్ phase 1 ఆఫ్ ద బీహార్ ఎలక్షన్స్ షోస్ దట్ JSP ప్రశాంత్ కిషోర్ పార్టీ విల్ రెడ్యూస్ బీజేపీస్ ఓట్ షేర్ ఇన్ అర్బన్ అండ్ సెమీ అర్బన్ ఏరియాస్. సో మనం ముందు నుంచి మాట్లాడుకుంటున్నట్లుగానే అర్బన్ ఏరియా, సెమీ అర్బన్ ఏరియాలో జన్సురాజ్ పార్టీ అధ్యక్షుడు ఉన్నటువంటి ప్రశాంత్ కిషోర్ పార్టీ phase 1 ఎలక్షన్స్లో కొంత ఖచ్చితంగా బీజేపీ ఓట్ షేర్కి అయితే గండి కొట్టింది, తగ్గించింది. అండ్ మే ఆల్సో ఎఫెక్ట్ ఎ ఫ్యూ మహాగఠబంధన్ ఎమ్మెల్యే సీట్స్, అంటే కొన్ని మహాగఠబంధన్ ఎమ్మెల్యే సీట్స్ కూడా ఇది గండి కొట్టే అవకాశాలు ఉన్నాయి, కొట్టింది కూడా. సో జేఎస్పీ ఇస్ ఎక్స్పెక్టెడ్ టు హర్ట్ బీజేపీ ఛాన్సెస్ ఇన్ అబౌట్ 9 అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీ. సో ఇప్పుడు బీజేపీ గెలుస్తుంది అని భావించినటువంటి 9 అసెంబ్లీ నియోజకవర్గాల్లో కూడా జన్సురాజ్ పార్టీకి సంబంధించినటువంటి పార్టీ ఎఫెక్ట్ పడింది. అపియర్స్ దట్ ఆల్ ఈజ్ నాట్ వెల్ విత్ ఇన్ ఎన్డీఏ డ్యూ టు ద నాన్ అనౌన్స్మెంట్ ఆఫ్ నితీష్ కుమార్ యాజ్ చీఫ్ మినిస్టరల్ క్యాండిడేట్. సుశాసన్ బాబు అంటారు బీహార్లో. సో ఆ సుశాసన్ బాబుని నితీష్ కుమార్ని సీఎంగా అనౌన్స్ చేయకపోవటమే అంతా మంచిగా కనిపిస్తున్నప్పటికీ కూడా కొంత వ్యతిరేక పవనాలు ఎన్డీఏకి స్పష్టంగా మనకి ఇక్కడ phase 1లో కనిపించినాయి. బేస్డ్ ఆన్ ద పోలింగ్ ట్రెండ్స్ ఫ్రమ్ ద phase 1 ఎలక్షన్స్ అనలైజ్డ్ బై SAS Group Hyderabad అండ్ కన్సిడరింగ్ ద ఇంక్రీజ్డ్ ఓటర్ టర్నౌట్ అప్రాక్సిమేట్లీ 65%, it is evident that MGB is ahead of NDA by around 2 to 2.5 in the vote share. సో ఫస్ట్ ఫేజ్ ఎన్నికలు టర్న్అవుట్ కనుక చూస్తే ఎన్డీఏ కంటే కూడా మహాగఠబంధనే కొంత ముందంజలో ఉంది. అది కూడా 2 నుంచి 2.5 ఓట్ షేర్ పెంచుకోవడంలో స్పష్టమైనటువంటి ఆధిక్యత ఇక్కడ మనకు కనిపిస్తుంది. అందుకనే మహాగఠబంధనే కొంత ఎన్డీఏ కంటే లీడ్లో ఉంది మొదటి ఫేజ్లో. సో ఇక్కడ నోట్ ఏంటంటే డ్యూరింగ్ ద ఎలక్షన్ క్యాంపెయిన్ బీజేపీ స్టాల్వార్డ్స్ ప్రైమ్ మినిస్టర్ శ్రీ నరేంద్ర మోదీ అండ్ హోమ్ మినిస్టర్ అమిత్ షా వర్ టేకింగ్ అబౌట్ how the RJD government 20 years ago was a jungle raj, but what appears is that they have failed to convince the people of Bihar about what they will do if come to the power. సో 20 ఏళ్ల క్రితం జంగల్ రాజ్ అని ఏ విధంగా బీహార్లో వాళ్ళు ప్రొజెక్ట్ చేశారు నరేంద్ర మోదీ, అమిత్ షా, ఇప్పుడు ఈ ఎన్నికల్లో వస్తే ఏం చేస్తామని చెప్పడంలో వాళ్ళు వైఫల్యం చెందారు. కాబట్టి ఎస్పెషల్ అండ్ ఇష్యూస్ లైక్ మైగ్రేషన్, వలసల మీద కానీ, నిరుద్యోగులకు సంబంధించి కానీ, లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కానీ, రూరల్ డెవలప్మెంట్ కానీ, హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ మీద కానీ, ఇటువంటి అనేక రంగాలలో మేము ఏం చేస్తామని చెప్పడంలో బీజేపీ ఎన్డీఏ ఫెయిల్యూర్ కనిపించింది. అందుకని ఇక్కడ ఓటర్ టర్నౌట్ పెరిగింది అన్నది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అట్లాగే మోర్ ఓవర్ బీజేపీ హాస్ నాట్ అనౌన్స్డ్ నితీష్ కుమార్ as their chief minister candidate. People from the EBC, MBC communities appears to be showing dissatisfaction toward the party. అంటే ఎప్పుడైతే నితీష్ కుమార్ని సీఎం అభ్యర్థిగా అనౌన్స్ చేయకపోవటం ఖచ్చితంగా ఈబీసీ, ఎంబీసీ కమ్యూనిటీస్లో కూడా కొంత అసంతృప్తి పెరిగింది. అందుకనే ఇక్కడ మెనీ ఓటర్స్ ఆర్ ఆల్సో సీమ్ టు బిలీవ్ ద సోషల్ జస్టిస్ was achieved only during the RJD government and this sentiment is influencing their choices in the current election. ఖచ్చితంగా ఈ యొక్క అంశాలే ఖచ్చితంగా ఈ ఎన్నికల్లో ఎన్డీఏకి దెబ్బ కొట్టినాయి అన్నది స్పష్టంగా ఆత్మసాక్షి రిపోర్ట్లో మనకి గ్రౌండ్ బ్యాటిల్ జీరో రిపోర్ట్గా మనకు కనిపిస్తుంది. సో మొత్తం మీద మీరు కూడా ఎందుకు బీహార్లో ఓటర్ టర్నౌట్ పెరిగింది, మరి పెరిగినటువంటి ఓటర్ టర్నౌట్ ఎవరికి పాజిటివ్ సంకేతాలు కనిపిస్తున్నాయి, మరి మహాగఠబంధన్ లీడ్లో ఉందా, ఎన్డీఏ లీడ్లో ఉందా, ఏం చెప్పే అవకాశాలు ఉన్నాయి, ఓటర్ పర్సెంటేజ్ పెరగడం ఎవరికి కొంత ఫేవర్గా మనం భావించవచ్చు. మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.